సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. ప్రతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చారు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అండ్ ఇప్పుడు మాట్లాడడానికి మన ముందుకు వస్తున్నారు మీ అందరి మనసుల్లో కొలువైనటువంటి మా SMS హీరో సుధీర్ బాబు గారు. ఐ రిక్వెస్ట్ సుధీర్ గారు టు స్పీక్ a few words. అందరికి నమస్కారం. ముందుగా వాంట్ కంగ్రాచులేట్ 14 రీల్స్. దూకుడు కన్నడలో రీమేక్ చేశారు, పెద్ద హిట్ అయింది. కంగ్రాట్స్ సార్. ఐఎమ్ షూర్ రేపు మీరు ఆగడు కూడా కన్నడలో రీమేక్ చేస్తారు, ఎందుకంటే అంత పెద్ద హిట్ అవుతుంది. మీరు అలా అరుస్తున్నారంటే నా పొనకం వస్తుంది, పొనకం. సో అది ఓకే. ఒక టాలీవుడ్ సినిమా రేంజ్, ఇండస్ట్రీ రేంజ్ తెలియాలంటే ఒక సూపర్ స్టార్ కావాలి. మనకు ఆ సూపర్ స్టార్ మహేష్ ఉన్నాడు, కానీ ఆ సూపర్ స్టార్ కూడా ఇంకెవరో కావాలి, అది మీరు. సూపర్ స్టార్, సూపర్ ఫ్యాన్స్. నాకు ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే నా ముందు నా వెనక మహేష్ ఉన్నాడని ఒక చిన్న ధైర్యం ఉంటుంది, కానీ మహేష్కి ధైర్యం ఏంటో తెలుసా? మీరున్నారన్న ధైర్యం ఉంది. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా స్కూల్ డేస్లో మా కెమిస్ట్రీ టీచర్ చెప్పేవాళ్ళు, ఎప్పుడు కొన్ని కాంబినేషన్స్తో పెట్టుకోవద్దురా అని. అంటే నిప్పుతో కానీ పెట్రోల్తో కానీ పెట్టుకోవద్దు, రెండు కలిస్తే చాలా లీథల్ కాంబినేషన్, విస్ఫోటమే, అంటే ఎక్స్ప్లోజివ్, వెరీ డేంజరస్. ఈ సినిమాలో ఉండే వాళ్ళందరూ కూడా సేమ్ అంత ఎక్స్ప్లోజివ్ కాంబినేషన్. మహేష్ బాబు, వైట్ల శ్రీను గారు, మన 14 రీల్స్ తమన్ గారు, వీళ్ళందరూ కలిస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫైర్ వర్క్స్ ఆల్ ద వే, అంటే ఎక్స్ప్లోజివ్. ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. భూకంపనుడు, విధ్వంసకుడు, కబళించేదాకా ఆగడు. అణుధార్మికుడు, రణప్రేమికుడు అని చేసేదాకా ఆగడు. అటం బాంబ్ బీటలు వారేలా, అటామిక్ టెంపరు పెరిగేలా, భయానక ధ్వంస రచనలో శత్రు సైన్యమే శిథిలం అయ్యేలా, తుపాకుల ఘర్షణ ముగిసేలా, తుటాలను పాతర వేసేలా, టెరాబైట్ సైజు హింసని జీరో సైజుకే కంప్రెస్ చేసేలా. అందరికీ నమస్కారం. I sincerely thank Chino Itla Garu for looking me in a different angle. I had been handled by 400 directors, 400 films, but Chino Itla has got different eyes on me. Thank you. And definitely you're going to see me in this film in a different way. Mahesh Babu gurinchi నేను చెప్పాలి. ఎప్పుడు ఓకే ఫైన్. ఐ విష్ దట్ డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ అ హిస్టరీ. ఆగడు, నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ ఇట్. థ్యాంక్ యూ నాజర్ సార్. మరి ఈ రోజు మా పెళ్లి కొడుకు, మా పాటల పందిరిలో 50వ సినిమా అందిస్తున్నటువంటి తమన్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఒకసారి మీరందరూ అరిచేసి ఎన్ని కావాలో మాట్లాడతా. ఇంకోసారి మీకోసం ఐఎమ్ గివింగ్ మై టైమ్ టు యూ. ఒకసారి అరిచేయండి. నేను మాట్లాడొచ్చు అప్పుడు కొంతసేపు.
ఓకే థ్యాంక్స్, మీ పర్మిషన్ కావాలి. థ్యాంక్స్ అన్న. ఓకే దూకుడు ఒక వెరీ నాకు నా లైఫ్లో ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ ఒక ఎస్కలేటర్ లాగా డబుల్ ప్రమోషన్ లాగా లైఫ్లో. సో అప్పుడు ద కాన్ఫరెన్స్ సీను వైట్ల గారు అండ్ మహేష్ గారు అండ్ 14 Reels ఎంటర్టైన్మెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ, అంటే ఒక వాళ్ళ కొడుకులాగా చూసుకుంటారు అనమాట నన్ను. సో రియలీ ఐ థ్యాంక్ ఈ 50th ఫిలిం వాళ్ళ ప్రొడక్షన్లో నేను పనిచేయడం చాలా సంతోషంగా ఉండింది. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. అండ్ దూకుడు జరుగుతుండగానే ఇంకా సినిమా రిలీజ్ అవ్వలే. సో నా కాంబినేషన్, మహేష్ బాబు కాంబినేషన్ గారు హిట్ వస్తుందా లేదా ఆయన ఏం చూడకుండా 2 సాంగ్ కంపోజింగ్ అయిన వెంటనే ఈ గేవ్ మీ ఆపర్చునిటీ ఫర్ బిజినెస్ మ్యాన్. అండ్ సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మహేష్ గారు. దీనికైనా ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిగ్గర్ స్టేజ్ టు థ్యాంక్. అండ్ సీను వైట్ల గారితో దిస్ ఇస్ మై 3rd ఫిలిం ఆఫ్టర్ దూకుడు, బాద్షా అండ్ నవ్ ఆగడు. ఐ థింక్ అవర్ కాంబినేషన్ విల్ నాట్ స్టాప్. ఇట్ విల్ క్రియేట్ మోర్ రికార్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై మెంటర్, నిజంగా బాయ్స్ అనేదే లేకపోతే ఒక ఇమేజే వచ్చుండేది కాదు నాకు లైఫ్లో. మొత్తం ఒక ఇట్ వాజ్ ఒక 258 days ఆఫ్ జర్నీ విత్ మీ అండ్ ఒక 300 days శంకర్ గారితో, ఏఆర్ రమన్ గారితో. సో ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ ఫర్ మీ. అండ్ నేను ఒక కాలే ఫోన్ చేశాను, ఒక మెసేజే పెట్టాను, సార్ ఇఫ్ యూ క్యాన్ మేక్ ఇట్ విల్ బి రియలీ నైస్ అని. ఇట్స్ మై 50th ఫిల్మ్, మీరుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ మీరు స్టార్ట్ చేశారు నా లైఫ్ని. ఐ థింక్ ఇఫ్ యు ఆర్ దేర్, ఐ థింక్ ఐ కెన్ డెఫినెట్లీ గో వెరీ లాంగ్ వే అగైన్. I hope Agadu becomes the biggest hit of the Telugu film industry. With Mahesh and Seenu, I don't think they'll go wrong. 3 great people, Mahesh, Babu, Seenu and 14 Reels will make an extraordinary film. You'll be ready for a big super duper hit. All the best. థ్యాంక్ యూ అండి. హల్లో హల్లో నీవు హల్లో ఎగరేస్తున్నావే, నెల్లో 30 రోజులు నువ్వే గుర్తొస్తున్నావే, గుళ్ళో గంటైనా గుండెల్లో మోగేస్తున్నావే, బళ్ళో చదివిన పాఠాలన్నీ మరిపిస్తున్నావే, పండగల్లే మార్చుకుంటే నువ్వు నేను కలుసుకున్న తేదీ, ఉన్న ఒక్క జిందగీకి ఇంతకన్నా పెద్ద పండగేది. తూ ఆజా సరోజా, తూ లే जा सरोजा, तू आजा सरोजा, तू ले जा सरोजा. హల్లో హల్లో నీవు హల్లో ఎగరేస్తున్నావే, నెల్లో 30 రోజులు నువ్వే గుర్తొస్తున్నావే. ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఈరోజు ఇలా ఉందంటే దానికి ఇద్దరు ముఖ్య కారకులు, మా హీరో మహేష్ బాబు గారు, మా డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. వాళ్ళ చేతుల మీదుగా నిర్మితమై ఆ ఇమేజ్ వచ్చి ఆఖరికి మొన్న లేటెస్ట్ కన్నడలో ఆడియో ఫంక్షన్కి ఇద్దరు వచ్చి మహేష్ బాబు గారు రివీల్ చేసిన ఆడియో అండ్ నౌ పవర్ ఈజ్ సూపర్ హిట్ ఇన్ కర్ణాటక. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఒక శుభశకనం. ఇంకోటి, మన సినిమాలో డైలాగ్ ఉంది కదా, చెప్పండి రూపాయలు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. మొదటి సినిమాతో ఒకటి చెప్పారు, రెండో సినిమాతో ఇంకోటి చెప్పారు. మీరేం చెప్పారో తెలుసుకుని వాట్ టు డూ వాట్ నాట్ టు డూ తెలుసుకుని ఈ ఆగడు శ్రీను వైట్ల గారు మాతో చేపించారు. అండ్ ఐ కెన్ ప్రామిస్ ద ఎంటైర్ సూపర్ ఫ్యాన్స్, ఆగడు ఆగదు, ఎవ్వరు ఆపలేరు. It's a film of the fans, for the fans and by the fans. Thank you very much, sir. థ్యాంక్ యూ.
వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ విత్ మహేష్ బాబు గారు తెలిసిన దర్శకుడు శ్రీ శ్రీను వైట్ల గారు. లెట్ మీ వెల్కమ్ ఆర్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు టు సే a few words. అందరికీ నమస్కారం. మీ అందరూ మహేష్ బాబు మాట్లాడడం కోసం వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. బట్ ఈ ఆగడు సినిమా కోసం చాలా కష్టపడి పనిచేసిన కొంతమంది గురించి నేను మాట్లాడాలి, మీరు వినాలి. ఓకే? సో ముందుగా శంకర్ గారి గురించి చెప్పాలి. నేను చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ ఫిల్మ్ జెంటిల్మెన్ సినిమా రిలీజ్ అయింది. దాన్ని 13 సార్లు చూశాను నేను. అంటే ఒక డైరెక్టర్ అంటే ఏంటి, డైరెక్టర్ పవర్ అంటే ఏంటి, ఫస్ట్ ఫిల్మ్ తోటి ఎలా చేయొచ్చు అని ఆయన చూపించారు. ఒక డైరెక్టర్గా ఒక మనిషికి ఒక విజన్ ఓపెన్ చేయటం ఉంటుంది కదా, శంకర్ గారి ద్వారా జరిగింది. అందుకే అప్పటి నుంచి శంకర్ గారికి నేను పెద్ద అభిమాని. యాక్చువల్గా తమన్కి శంకర్ గారిని పిలవాలి అనే ఐడియా ఇచ్చింది నేనే ఫ్రాంక్గా. శంకర్ గారు ఉంటే బాగుంటుంది ఈ ఫంక్షన్కి అని అన్నాను. శంకర్ గారు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే జంక్షన్ లో అనేటువంటి ఈ పాటని భాస్కర్ భట్ల గారు రాశారు. మీరు చూసారండి ఈ డ్రోన్? మీరు టెక్నాలజికలీ చాలా అడ్వాన్స్ ఫిల్మ్ తీసేశారు. టైంకి హెడ్ గా మీరు 1 ఇచ్చేశారు. చిన్న జాయిస్టిక్ ఆపరేట్ చేయడం రాదంటారు ఏంటండి మీరు? నిజంగానే ఆపరేట్ చేయాలి. మీరు ఇలా రండి, వీ కెన్ సీ ద డ్రోన్ కమింగ్ అండ్ యూ కెన్ ఆపరేట్ ఇట్. అసలు ఇలా మహేష్ గారిని చూస్తే ఎలా అనిపిస్తుందండి? మీరు ఒక మాట అన్నారు ఇదే స్టేజ్ మీద, సినిమా షూటింగ్ అయిపోతే రేపటి నుంచి నేను మహేష్ ని చూడలేనేమో అనేటువంటి బెంగ మీకు వచ్చిందని ఎలా తట్టుకున్నారు? సో ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో చెప్పాను, దూకుడు ఆడియో ఫంక్షన్లో చందమామని చూడండి అని. సో నాకు రోజు చందమామ కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. అమావాస్య రోజు ఏం చేస్తారు? మరి టఫ్ క్వశ్చన్స్ అడిగేస్తే చాలా ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి, అసలు హీఈస్ లుకింగ్ వండర్ఫుల్ అండ్ ఫ్యాబ్యులస్. మీరు ఇందాక అన్నట్టు చందమామను చూస్తూ గడిపేయడం కాదు, ఈ చందమామను చూస్తూ చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలనుకుంటున్నారు? అండ్ మీరు కనుక మహేష్ బాబు గారు డేట్స్ ఇస్తే ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నారు? డెఫినెట్గా లవ్ స్టోరీ ఫిక్స్ అయిపోయారండి. సో డెఫినెట్గా తన కోసం ఒక మంచి లవ్ స్టోరీ రెడీగా ఉంది నా దగ్గర. అవకాశం వచ్చినప్పుడు అవకాశం తీసేసుకుని చేసేస్తా. యూ హ్యావ్ టు జస్ట్ ల్యాండ్ ఇట్ సమ్వేర్ హియర్. అది సీడీ తీసుకొస్తుంది. ఎస్, ఇది ఆన్, స్విచ్ ఆన్. నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. పుట్టలో దాచాను పొంగిన పల్లి, వరసగే నేనేమో రంబకి చెల్లి. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. మదరాసి రబ్బర్ బొమ్మ, నీ ఇస్మైలు ఇస్టైలు అదిరిందమ్మా. ఇక నా పక్క నీ జోడి కుదిరిందమ్మా. ఎహరాయే దేశీ బలి కుమ్మ జంక్షన్ లో, వై జంక్షన్ లో, నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో గోళ పెడతావ తల్లో. జోను గుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బళ్ళో. ఈరోజు తమన్ గురించి మాట్లాడాలి. తమన్ ఫెంటాస్టిక్ సాంగ్స్ మీరు విన్నారు ఆల్రెడీ. దానికోసం తను 1 year కష్టపడ్డాడు. మేమెవరో ఎంతవరకు అంటే ఇది బాగాలేదని చెప్పుకోవడం వరకు మేము చేయగలం. ఎంతైనా చేయాల్సింది తమనే కాబట్టి ఈ ఎంటైర్ క్రెడిట్ తమనకే దక్కుతుంది. చాలా కష్టపడి ఫెంటాస్టిక్గా చేశాడు. తను ఎంత కష్టపడ్డాడు ఈ ఆడియో కోసం నాకు తెలుసు.
ఎంత ప్రెషర్ తీసుకున్నాడో తెలుసు. థ్యాంక్ యూ తమన్. అలాగే లిరిక్స్ రాసిన భాస్కర్ భట్ల గారు చాలా అద్భుతంగా రాశారు, 3 పాటలు రాశారు ఫస్ట్ టైం నాకు ఆయన. అలాగే శ్రీమణి, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ సినిమా తమగా భావించి చాలా ఇష్టంతో పనిచేశారు, అందుకే ఆడియో అంత బాగా వచ్చింది. అలాగే మా రైటర్ టీమ్ ఉపేంద్ర అండ్ అనిల్ చాలా కష్టపడి నాతో పాటు, అంటే ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ కావాలని నాతో కష్టపడి పనిచేశారు. థ్యాంక్ యూ ఉపేంద్ర అండ్ థ్యాంక్ యూ అనిల్. అలాగే ప్రవీణ్ అనే రైటరు నాకు దూకు నుంచి పనిచేస్తున్నాడు, తను కూడా చాలా సహకరించాడు, చాలా బాగా పనిచేశాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక నా డిపార్ట్మెంట్ గుహన్, కెమెరామ్యాన్ గుహన్, ఫెంటాస్టిక్ విజువల్స్ చూస్తున్నారు కదా. చాలా మహేష్ బాబుని చాలా అందంగా చూపించడంతో పాటు, అద్భుతంగా చూపించడంతో పాటు ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ చేశాడు గుహన్. థ్యాంక్ యూ వెరీ మచ్ గుహన్. చాలా రోజులు కష్టపడి పనిచేశాడు ఈ సినిమా కోసం. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఎంతో కష్టపడ్డాడు. అలాగే మా ఎడిటర్ వర్మ డే అండ్ నైట్ కష్టపడుతూనే ఉన్నాడు ఇప్పటికి కూడా. అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా, అంటే ఇన్ని రోజులు ఎప్పుడు కంటిన్యూగా మేము షూటింగ్ చేయలేదు, చేస్తూనే ఉన్నాం. ఈ సెప్టెంబర్ 19th అనే సెప్టెంబర్ డేట్ రీచ్ అవడం కోసం సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఎవరినైనా కొంతమంది మర్చిపోయి ఉంటే సారీ. అలాగే ప్రేమ్ రక్షిత్ ఒక ఫెంటాస్టిక్ కొరియోగ్రాఫర్. తను ఈ సినిమా కోసం చాలా సినిమాలు వదులుకున్నాడు, ఈ సాంగ్స్ అద్భుతంగా ఉండాలని ఫిక్స్ అయ్యి చాలా కష్టపడి చేశాడు. థ్యాంక్ యూ ప్రేమ్. అలాగే ఫైట్ మాస్టర్ విజయ్, తను కూడా చాలా సినిమాలు వదులుకుని ఈ సినిమాలో ఫైట్లు స్పెషల్గా ఉండడం కోసం తను చాలా కష్టపడి హోంవర్క్ చేశాడు. థ్యాంక్ యూ విజయ్. అలాగే ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో సహకరించిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక మా ప్రొడ్యూసర్స్, వాళ్ళు నిజంగా ఇండస్ట్రీకి అవసరమైన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఒక మంచి సినిమాలకి అవసరమైన ప్రొడ్యూసర్స్. అంటే సినిమాని ఎంతలో తీసాం, ఎంత కమ్మేసుకుందాం, ఎంత లాభం తీసుకుందాం అనే లాంటి ప్రొడ్యూసర్లు కాదు. సినిమా ఏమడుగుతుంది, కథ ఏమడుగుతుంది అనే దాని మీదే ఉంటారు. డైరెక్టర్ కంటే కూడా ఎక్కువ ఆ సినిమా గురించి తపన పడతారు. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి ఉండడం నిజంగా చాలా సంతోషం. వాళ్ళు నా ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వడం నాకు చాలా గర్వంగా ఉంటుంది. వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా ఆగడు, బ్లాక్ బస్టర్ అయి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక మహేష్ బాబు గురించి ఏం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? అంటే నిజంగా నాకు పెద్ద సపోర్ట్ తనే ఆ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చి ఉండేది కాదు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. చెదరని చిరునవ్వు ఆయన చిరునామా, సక్సెస్ వాళ్ళ ఇంటి పేరు. దాట్ ఇస్ దిల్ రాజు గారు. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. సో ఫస్ట్ టీజర్స్ చూడగానే ఈ సినిమా ఇస్ ఎ ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ కాబోతుంది. సో మహేష్ బాబు గారు ప్రేక్షకులు ఇచ్చే ప్రతి రూపాయి గురించి తను తపన పడుతూనే ఉంటాడు. ప్రతి సినిమాలో ఏదో కొత్తగా చేస్తూ ఉండాలని. మహేష్ బాబు గారితో ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ కానీ మళ్ళీ మాకు ఎప్పుడు అవకాశాలు ఇస్తాడని వెయిట్ చేస్తాం. సో ప్రతి మూమెంట్ మేము సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చేసినా మళ్ళీ ఎప్పుడెప్పుడు అని వెయిటింగ్లోనే ఉన్నాం. సో ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ హీరో గారు ప్రిన్స్ మహేష్ బాబు గారు అండ్ శ్రీను వైట్ల. ఆనందం సినిమా దగ్గర నుంచి శ్రీను గారితో సినిమా తీయాలని అనుకుంటూనే నా ఏజ్ కూడా గడిచిపోతుంది. సో ఇంతింతే వటింతే ఇలాగా శ్రీను వైట్ల గారు ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో యూనివర్సల్ ఎలాంటి సినిమానైనా తీసే డైరెక్టర్గా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వించదగ్గ డైరెక్టర్గా ఎదిగారు. కంగ్రాట్స్ శ్రీను గారు. అండ్ 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ గోపి గారిని నేను ప్రొడ్యూసర్ కాకముందు నుంచి చూస్తూనే ఉన్నాను. సినిమా అంటే వాళ్ళకు ఒక ప్యాషన్. గోపి గారికి కానీ, అనిల్ గారికి కానీ, రామ్ గారికి కానీ. పురి భలేకున్నదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే. అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే, నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే. సపోటా జ్యూసులా టమాటా సూపులా ముద్దొస్తున్నదే మెహబూబా. బాబా నన్నిలా కోవా బిళ్ళలా కొరగొరు కొంచెం కొంచెం కొరికి తినైనా. బొట్టలో మిఠాయి ఉన్నదే, చెక్కిలో చక్కెర
ఫైర్ ఉన్నదే డబ్బులో లస్సీ ఉన్నదే కోకోనట్ వాటర్ ఉన్నదే అరే భేలు 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 పురి భలేకున్నదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే अरे आग पाक करे पाक आट शुरू रे तब दुखी नाका एकदम सीन सितारे నా తెలుగు కొంచెం అటు ఇటు ఉంటుంది క్షమించండి. తమన్ వచ్చి ఇది 50th పిక్చర్ నాది, మీరు ఆడియో రిలీజ్ చేయాలని వచ్చాడు. అతను బాయ్స్ పిక్చర్లో కాస్ట్ చేసేటప్పుడు అందరూ యాక్టర్ లేకుండా మ్యూజిషియన్స్గా ఉండాలి అని అతను డ్రమ్మర్, మంచి డ్రమ్మర్, అదే ఆ పిక్చర్లో కాస్ట్ చేశాను. అప్పుడు ఆడిషన్లో చాలా బాగా డ్రమ్స్ ప్లే చేశారు అతను. అప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు మధ్యలో అప్పుడప్పుడు అతను వేసిన ట్యూన్ అన్నీ నాకు వినిపిస్తాడు. అది చాలా బాగుంది అన్ని ట్యూన్స్. అతను ఇంత మంచి పొజిషన్లో ఇక్కడ ఉండేది నాకు చాలా చాలా హ్యాపీ. ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ హిమ్. రమణ్, శ్రీను వైతుల గారు అండ్ మహేష్ గారు ముగ్గురు కాంబినేషన్లో వచ్చేది ఈ పిక్చర్ కూడా చాలా హిట్ అవ్వాలి అని నేను విష్ చేస్తున్నాను. నేను స్పెషల్గా అప్పుడు మెన్షన్ చేయాలి బ్రహ్మానందం గారు. అతని కామెడీ నాకు చాలా నచ్చింది ఆ దూకుడు పిక్చర్లో. ఈ పిక్చర్లో కూడా అతను ఉన్నారన్నారు. ఆ బ్రహ్మానందం గారు ఫ్యాన్ నేను. నాకు అవకాశం దొరకట్లేదు అతని గురించి మాట్లాడడానికి. ఈ స్టేజ్ని యూజ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ బ్రహ్మానంద గారు. ఈ పిక్చర్లో పనిచేసిన అందరికీ ఈ పిక్చర్ పెద్ద హిట్ అవ్వాలి, ఈ ఆడియో పెద్ద హిట్ అవ్వాలని నా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇప్పుడు మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ డే మార్నింగ్ షో బ్లాక్లో టికెట్ కొనుక్కొని చూసేవాడిని. వీఆర్ ట్రూలీ ఆనర్డ్ సార్ ఫర్ హ్యావింగ్ యూ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ అ ఫంక్షన్. థ్యాంక్ యూ సార్. తర్వాత కంగ్రాచులేషన్స్ తమన్ ఫర్ యువర్ 50th ఫిల్మ్. అంటే దూకుడు తమన్ది 4th or 5th ఫిల్మ్. దూకుడు తర్వాత 50 సినిమాలు చేసాడు. అంటే మాకు ఎన్నేళ్ళు అవుతాయో 50 సినిమాలు చేయాలంటే. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్. తమన్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు నుంచి తెలుసు. ఎప్పుడు కలిసినా ఒక చిన్నపిల్లలాగా ఎక్సైట్ అవుతూ ఉంటాడు. ఆ ఎక్సైట్మెంట్ వల్లే ఇవాళ ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అండ్ ఆగడు నాకు తెలిసి తమన్ బెస్ట్ టిల్ డేట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమన్. థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ గుహన్, ఇది నా 5వ సినిమా గుహన్తో. అండ్ నన్ను చాలా బాగా చూపిస్తాడు అండ్ ఆగడికి తన బెస్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ గుహన్. తర్వాత ప్రేమ్ రక్షిత్ మాస్టర్, ఇందాక సీను గారు చెప్పినట్టు ఒక సూపర్ కోరియోగ్రాఫర్, నా ఫేవరెట్. ఈ సినిమాలో కూడా సింగిల్ కార్డ్ ప్రేమ్ రక్షితే చేశాడు. అంటే మిగతా డాన్స్ మాస్టర్లు ఎప్పుడు షూటింగ్కే వస్తారు డైరెక్ట్గా, బట్ ప్రేమ్ అలా కాకుండా నెలలు మాతోనే ఉండి ఎన్నో సినిమాలు వదులుకొని ఈ సినిమా చేశాడు. అండ్ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఫైట్ మాస్టర్ విజయ్, ఆర్ట్ ప్రకాష్, ఎడిటర్ వర్మ, భాస్కర్ గారు, శ్రీమణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ బెస్ట్ ఫర్ ఆగడు. నాజర్ గారు ఇందాక ఫంక్షన్లోకి వచ్చి ఆయన చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆడియో ఫంక్షన్కి రారు, దూకుడప్పుడు కూడా వచ్చారు. అండ్ ఈసారి ఈ ఫంక్షన్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. రామ్ గారు, అనిల్ గారు, గోపి గారు,
వాళ్ళకున్న ప్యాషన్ నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్కి ఉండదు. అందుకే నేను 3 సినిమాలు చేశాను, ఇంకా చాలా చాలా సినిమాలు చేయబోతున్నాను వాళ్ళతో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సెన్సేషనల్ సూపర్ హిట్లు మనం ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సీను గారి గురించి చెప్పాలి అంటే ఇద్దరం ఒకసారి అనుకున్నాం ఏం మాట్లాడుకుంటాం ఒకరి గురించి ఒకరిని. దూకుడి నుంచి ఆయన గురించి ఏం చెప్పాలో అప్పుడే చెప్పేశాను మొత్తం. బట్ ఆయనతో పనిచేయటం నేను నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాను. చాలా అసలు స్ట్రెస్ లేకుండా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది నాకు ఎప్పుడు. దూకుడు రిలీజ్ అయినప్పుడే ఆయన మన నెక్స్ట్ సినిమా టైటిల్ ఆగడం అప్పుడే చెప్పేశారు నాతో. అండ్ ఈ సినిమాలో నా మాడ్యులేషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా కొత్తగా ఉంటాయి. దూకుడప్పుడు ఆయన ఏం చెప్తే అదే చేశాను, ఇప్పుడు కూడా ఆయన ఏం చెప్తే అదే చేశాను. థ్యాంక్ యూ సార్. దూకుడు నాకు తెలిసి నా కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఇంకొక కొత్త టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఆగడుతో. థ్యాంక్ యూ సో మచ్ సీను గారు. థ్యాంక్ యూ ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఇప్పుడే మా ప్రొడ్యూసర్స్ నా దగ్గరకు వచ్చి సెంటిమెంట్గా ఉంటుంది, మీరే చెప్పండి ఆ డేట్ ఇదో అన్నారు. సో అది కూడా నేనే చెప్పేస్తాను. September 19th ఆగడు రిలీజ్ అవబోతుంది. పండగ మళ్ళీ 2 వారాల ముందే జరుపుకుంటాం మనందరం. మీ ఆశీస్సులో అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. September 19th అని మహేష్ గారు డేట్ అనౌన్స్ చేశారు. 14 రీల్స్ అనౌన్స్ చేస్తోంది. ఆగడు రిలీజ్ డేట్ ఆన్ September 19th. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు విచ్చేసిన శంకర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొకసారి. తమన్ గారు కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ సీను వైట్ల గారు మరొకసారి యూ విల్ రాక్. అండ్ మీ ఇద్దరి సత్తా, మీ కాంబినేషన్లో ఉన్న సత్తా ఏమిటో మీరు చూపిస్తారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఈ రోజు ఇంటర్నేషనల్ తరపున ఈ రోజు విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండ్ అద్భుతమైన ఈ పెర్ఫార్మెన్స్ తర్వాత మహేష్ బాబు గారి సినిమాల్లో పాటలు అద్భుతంగా ఉంటాయి. పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఆయన సినిమాలో డైలాగులు కూడా అంతే అందంగా ఉంటాయి. మరి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా ఆగడు అంతకు ముందు సినిమా కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో మీరున్నారు కాబట్టి అంతే స్థాయిలో ఎంటర్టైన్మెంట్ మీ ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే మహేష్ గారు ఏం చేసిన ఎంటర్టైన్మెంట్ అని రుజువు చేయడానికి ఈరోజు భూషణ్ అండ్ టీమ్ ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మీ ముందుకు రాబోతున్నారు. మామూలుగా పాటల మీద డాన్స్ కాదండి ఇది. ఆయన చెప్పినటువంటి డైలాగ్స్ మీద ఒక లిరికల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ భూషణ్ అండ్ టీమ్. దిస్ ఇస్ అ very special performance. I am asking who is in the home? Prince Superstar. I am a huge fan of Mahesh Babu. మీలాగే నాకు కూడా మహేష్ అంటే ప్రాణం. మహేష్ అందరూ చెప్తా ఉంటుంది మహేష్ అంత వాళ్ళ అందగారని. అతను కాస్త అమ్మ మాకు కూడా ఇస్తే బాగుంటుంది. మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. నేను పక్క నుంచి ఫస్ట్ ఫ్లోర్ తీసుకుంటే ఇలా చూస్తున్నాను. 1 inch హైట్ తక్కువ ఉన్న నేను డిసప్పాయింట్ అయ్యేవాడిని. స్పాన్సర్స్ స్టూడియో ఎన్ లో ప్రత్యక్ష ప్రసారం చూస్తాం. అండ్ ఈ ఈవెంట్ తోటి తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైనటువంటి సరికొత్త ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సంస్థ షో టైమ్ క్వాలిటీ అందించడానికి తాపత్రయపడ్డాం. అండ్ ఈ క్వాలిటీని ముందు కూడా కంటిన్యూ చేస్తాం. వి ఆర్ గోయింగ్ టు రాక్. ఆల్ ద బెస్ట్ షో టైమ్. అండ్ ఈ ఈవెంట్ ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. డిక్కీ బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ కాదు ఫైటర్ని. అయ్యి బాబాయ్ నాకు సినిమా డైలాగులు వచ్చేస్తానేంటి? సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలైనట్టే. ఏ నువ్వేసావు. పట్టణంలో సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది సార్. బొక్కపట్నంలో పొడుంగున్నాడు కానీ నా దగ్గర అడిగి మొగుడు ఉన్నాడు.
కౌంటర్ శంకర్. సిఏ గారు వస్తే సెల్యూట్ చేయకుండా అలా ఎర్రి మొక్కలు వేసుకొని చూస్తారేంట్రా? వాడితో పెట్టుకుంటే సడుగులు జారిపోతాయి. సముద్రంలో పడవలు, పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. హైకమాండ్ కి సోపేసే మినిస్టర్ లాగా వస్తున్నాడు ఎవడరాడ్రా? ఈ నిర్మాతలు ఈ రోజు ఇంటర్నేషనల్ తో పట్టం కట్టారు, జత కలిపారు. మా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి ఈ చిత్రాన్ని కో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ రోజు ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ శ్రీ నందు అహూజా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ శ్రీ నందు అహూజా ఆన్ టు ద స్టేజ్. Ladies and gentlemen, ఈ రోజు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి నటులు ఉన్నారు. ఆయన విలక్షణ శైలి, భాషా భేదం లేకుండా మనని అలరిస్తోంది. మహేష్ బాబు గారికి ఆయనకి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. లెట్ మీ వెల్కమ్ శ్రీ నాజర్ గారు ఆన్ టు ద స్టేజ్. అద్భుతమైన కెమిస్ట్రీ ఉందంటారు, కానీ ఈ నటుడు ఏమిటో మహేష్ బాబు గారి శైలిలో కలిసిపోయి కలగలిసి నటిస్తారు. వారి కెమిస్ట్రీ కూడా అత్యద్భుతం. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ కాబోతోంది. లహరి మ్యూజిక్ ఎండి మిస్టర్ మహేందర్ నాయుడు గారిని, వారి టీం ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మిస్టర్ చంద్రకుమార్ అండ్ మిస్టర్ మహేందర్ నాయుడు. జోనల్ సేల్స్ మేనేజర్ మిస్టర్ వికాస్ గలియా, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ దెన్ టాక్సీ ఫర్ షోర్ అధినేత మిస్టర్ మనోజ్ పి, బ్రాంచ్ హెడ్ ఆఫ్ హైదరాబాద్. అండ్ ఇప్పుడు ఈ చిత్రానికి వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎవరి కన్ను మహేష్ బాబు గారిని అత్యంత అందంగా చూస్తుందో ఆయనే శ్రీ గుహన్ గారు. లెట్ మీ వెల్కమ్ ఆ సినిమాటోగ్రాఫర్ శ్రీ గుహన్ గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ మా లిరిసిస్ట్ శ్రీ భాస్కర్ పట్ల గారిని అండ్ శ్రీమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినటువంటి రూపా వైట్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ శ్రీ ఏఎస్ ప్రకాష్ గారు. మహేష్ బాబు గారితో అత్యద్భుతమైనటువంటి స్టెప్పులు వేయించిన మా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. ఆ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ గారు. అండ్ ఇద్దరు రైటర్స్ ఈ చిత్రానికి అత్యద్భుతమైనటువంటి పంచ్ డైలాగ్స్ అందించారు. లెట్ మీ వెల్కమ్ ఉపేంద్ర మాధవ్ గారు అండ్ యంగ్ అనిల్ రావిపూడి. అండ్ నటులు గిరిధర్ గారు మనతో ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ గిరిధర్ ఆన్ టు ద స్టేజ్. మా గెస్ట్ లో కొరటాల శివ గారు మనతోనే ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ కొరటాల శివ గారు ఆన్ టు ద స్టేజ్. చిత్రానికి పిఆర్ఓబిఏ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రైటర్ ప్రవీణ్ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ ఆర్టిస్ట్ లో ప్రభాస్ శ్రీను గారు మనతో ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ శ్రీను గారు ఆన్ టు ద స్టేజ్. చిత్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టీం అంతా స్టేజ్ మీద ఉన్నారు. మరి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన దక్షిణ భారత చలనచిత్ర సీమ గర్వించదగ దర్శకులు శ్రీ శంకర్ గారిని సవినయంగా సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ తరపున ఆహ్వానిస్తున్నాం. లెట్ మీ వెల్కమ్ శ్రీ శంకర్ గారు ఆన్ టు ద స్టేజ్.
చిత్రంలో నటించినటువంటి ఇతర నటీనటులందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ గారు మనతో ఉన్నారు, వారిని రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ అలాగే గాయకులు చాలా మంది మనతో ఈ రోజు ఇక్కడ ఉన్నారు. సింహ గారు, రాహుల్ నాంబియార్ గారు, మనసి, దివ్య. అండ్ లేడీస్ అండ్ జెంటల్మెన్, హియర్ కమ్స్ ది హార్ట్ థ్రాబ్. ఎవరు డైలాగ్ చెప్తే అమ్మాయిల గుండెల్లో గంటలు మోగుతాయో, అబ్బాయిల చేతులు చప్పట్లుగా మారు మోగిపోతాయో, లెట్ మీ వెల్కమ్ అవర్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు onto the stage. Ladies and gentlemen, here comes the prince. నిండుగా ఉంది స్టేజ్, పండుగగా ఉంది. నమ్రత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లెట్ మీ వెల్కమ్ నమ్రత మహేష్ గారు ఆన్ టు ద స్టేజ్. లహరి మ్యూజిక్ ద్వారా లాంచ్ కాబోతున్నటువంటి తమన్స్ 50th మ్యూజికల్ ఎంటర్టైనర్ శ్రీను వైట్ల గారు మనకు అందిస్తున్న ఆగడు లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో లాంచ్ జరుపుకోతుంది. థ్యాంక్ యూ. అండ్ మనం లహరి ఆడియో ద్వారా రాబోతున్నటువంటి ఆగడు ఆడియోని లాంచ్ చేసుకోబోతున్నాం. శ్రీ శంకర్ గారి చేతుల మీదుగా ఈ మొదటి సీడీని లాంచ్ చేసి ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. పోలీస్ అంటే పెద్ద హీరో అనుకున్నావురా? వీడిని ముక్కలు ముక్కలుగా నరికే కాకులకి గద్దలకి వేసేయాలా? అప్డేట్ అవ్వండిరా. పోలీసోడికి క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్ కాదు, అవర్షన్. ఏడాది మొత్తం మేపిన పుంజు పందెంలో ఫస్ట్ దెబ్బ పడిపోయినట్టు ఇలా పడిపోతున్నారేంట్రా?